అంటే ఆయన అహింసావాది కదా. ఎవడు అహింసావాది? మహాత్మా గాంధీ. మరి అహింసావాది అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలో చేరమని భారతీయులకు ఎందుకు పిలుపునిచ్చాడు? అట్లయితే స్వాతంత్రం ఇస్తా అన్నారు కదా అప్పుడు. స్వాతంత్రం ఇస్తే అహింస పోయి హింసకు వచ్చేస్తుందా? అంటే సైన్యం పనే అది కదా. సైన్యం అనేది పోరాటంలో ఉంటుంది కదా. అవును సార్. రండిరా నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అంటే ఎక్కడ ఇచ్చారా? 1935లో అయిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం. నీకు స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చారు? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎప్పుడు ఇచ్చారు? 47. మరి మీరే చెప్తున్నారు ఆన్సర్స్, నేను చెప్పడంలే. అప్పుడు వీరి అహింసా సిద్ధాంతం ఏమైంది? మోప్లాలో హిందువుల్ని ఊసకోతకొస్తే తమరేం మాట్లాడారు? ఈ ఆర్య సమాజ్ నాయకుడిని చంపితే చంపిన వాడిని నువ్వేమని మాట్లాడావు? అతను నా సోదరుడిని మాట్లాడావే, అతనికి శిక్ష పడకుండా చూడండి, అతని ధర్మాన్ని నిర్వర్తించాడని మాట్లాడాడు గాంధీ. దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఎవిడెన్సెస్. మరి ఇప్పుడు చెప్పండి, ఆయన మహాత్ముడా?